పడక గదిలో ఎటువంటి చిత్రపటాలు ఉండాలి? పడక గది నైరుతి దిగ్భాగంలో అనుకుంటూ ఉంటాం. ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో శయన గృహం, వాయువ్యంలో విద్యార్థులు చదువుకునే నిమిత్తమై విద్యాభ్యసనం కోసం ఏర్పాటు చేయబడ్డ వసార గది, ఈశాన్య దిగ్భాగంలో అతిథుల కోసం ఏర్పాటు చేయబడిన గది. ఇలా 4 మూలలు 4 అనుకున్నప్పుడు మధ్యలో పెద్ద హాలు లేదా అందరూ కూర్చోవడానికి వీలుగా చావిడి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈశాన్యం భగవంతుడికి సంబంధించినది. దానికి 180 డిగ్రీల వరుసలో నైరుతి దిగ్భాగంలో శయన గృహం ఉంటుంది. శయన గృహానికి తలుపు ఉత్తర తూర్పు వైపు మధ్యలో కానీ లేదా తూర్పు ఉత్తరం మధ్యలో కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ నార్త్ వైపు కానీ ఆ శయన గృహానికి ద్వారం ఉండడం యోగ్యం. ఈ గదిలో ఉండే చిత్రపటాలు సాత్విక స్వరూపాలతో ఉండేవిగా ఉండాలి. ప్రకృతికి సంబంధించిన చిత్రపటాలు, రాధా రుక్మిణి చిత్రపటాలు లేదా సీతారాముల చిత్రపటాలు, దాంపత్య జీవనానికి ప్రతీకాత్మకంగా చెప్పేటటువంటి దైవ రూపాలను మనం శయన గృహంలో అలంకరించుకోవచ్చు. నరసింహస్వామి వారి చిత్రపటం, ఆంజనేయ స్వామి వారి చిత్రపటం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు ఇలాంటివి శయన గృహంలో అలంకరించరాదు అని కూడా శాస్త్రం. ప్రత్యేకంగా ధనుర్ధారి అయినటువంటి అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకొని అర్జునుడు అలా వెనక ఉండగా సారథ్యం చేస్తున్నటువంటి కృష్ణుడి చిత్రపటం శయన గ్రహంలో అలంకరించరాదు. ఇది ముందు గ్రహంలో అంటే అతిథుల కోసం కేటాయించిన గదిలో అట్టి పెట్టుకోవచ్చును. శయన గృహానికి సంబంధించి రాధా రుక్మిణి సమేత సత్యభామ, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సంతానంతో కూడుకుని ఉన్నటువంటి శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఇలా కుటుంబ చిత్రాలను శయన గృహంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కూడా శయన గృహంలో తూర్పు గోడకు వేలాడదీయాలి. ఇది లక్షణం అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి శయన గృహంలో అద్దం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అయితే మంచం మీద పరుండుకొని ఉన్న సమయంలో, మంచం మీద నిద్రించే సమయంలో అలా మనం మేలుకోగానే మనకు అద్దం కనిపించరాదు. మనం శిరస్సును పడమర వైపుగా ఉంచి లేదా ఉత్తరం వైపు పాదములు చేసి నిద్రిస్తూ ఉంటాం. అంటే దక్షిణం తల, పడమర తల ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. లేవగానే తూర్పు వైపు ముఖం వచ్చేటట్టుగా కూర్చోవాలి. ఈ నేపథ్యంలో అద్దమును పడక గదిలో ఉత్తరం గోడకు వేలాడదీయాలి. ఆ అద్దం పై భాగంలో దేవతా చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. ఇది నియమం.